మన సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతూ వచ్చాయో మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్గా మారిన విషయం మరో స్టార్ సినీ సెలబ్రిటీ వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. ఆ హీరో ఎవరో కాదండి, టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగిన మోహన్ బాబు గారి కుటుంబానికి సంబంధించిన ఓ విషయం నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ వచ్చింది. ముఖ్యంగా మంచి కుటుంబంలో విభేదాలు అంటూ మోహన్ బాబు గారు స్వయంగా ఆయనే ఒక 2 పేజీల కంప్లైంట్ని తన కొడుకు మరియు కోడలి పేరు మీద రాసి పోలీసు కంప్లైంట్ ఇచ్చిన వైనం నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఇలాంటి నేపథ్యంలోనే ఓ పక్క మనోజ్, మరోపక్క మోహన్ బాబు గారు, మరోపక్క విష్ణు మరియు ఇతర కుటుంబ సభ్యులకు సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చాయి సోషల్ మీడియాల ద్వారా. మరి ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది ఎలాంటి ఇంకొక విషయం, ముఖ్యంగా మోహన్ బాబు గారికి సంబంధించిన విషయాల్లో ఇప్పుడు వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న వార్తల్లో ఒకటి మోహన్ బాబు గారి వీలునామాకి సంబంధించి. మోహన్ బాబు గారు ఆయన సంపాదించిన ఆస్తి వీలునామా ఎవరి పేరు మీద రాశారు అని ఈ వివరాల్లో గనుక వెళ్ళినట్లయితే ఎన్నో సందర్భాల్లో ఎన్నో మీడియా ఛానళ్ళు, టీవీ ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఎంతో గొప్పగా కుటుంబం గురించి, ఆయన కుటుంబ పద్ధతుల గురించి, పిల్లల గురించి మాట్లాడుకుంటూ వచ్చారు. అయితే మోహన్ బాబు గారు ఒకానొక సందర్భంలో ఆయన సంపాదించిన ఆస్తుల వివరాలు కూడా చెప్పుకురావడం జరిగింది. అదేంటయ్యా అంటే మోహన్ బాబు గారు చెప్పుకొస్తూ ఆయన కష్టార్జితంతో సంపాదించిన ఆయన ఆస్తిని ఆయన 3 పిల్లలకి సమానంగా ఇస్తాను అని, పైగా ఆయనకి ఆడపిల్లలంటే చాలా ఇష్టమని, అందుకే అమ్మాయిలకి ఒకంత ఎక్కువగానే ఉంటుంది అంటూ ఆయన వెలుగులోకి తీసుకొచ్చిన ఓ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. మరోపక్క చూసుకున్నట్లయితే మోహన్ బాబు గారు గత కొన్ని సంవత్సరాలుగా జల్పల్లిలో ఆయన కట్టుకున్న ఫామ్ హౌస్లో ఉంటున్న నేపథ్యం. ఇలాంటి నేపథ్యంలోనే రీసెంట్గా మోహన్ బాబు గారు తన కొడుకు హీరో మంచు మనోజ్ మరియు అతడి భార్య భూమా మౌనికాల నుండి తనకి హాని కలుగుతుందని, తనకు రక్షణ కల్పించండి అంటూ దాదాపు ఓ 2 పేజీల కంప్లైంట్ని రాసి పోలీసులకు అందించారు. ఇక ఆ కంప్లైంట్కి సంబంధించిన వివరాలు నెట్టింట్లో ఎంత పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేశాయో మనందరికీ తెలుసు. మరోపక్క చూసుకున్నట్లయితే మంచు మనోజ్ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారు అంటూ ఆయన హాస్పిటల్కి వెళ్ళి వచ్చి వెలుగులోకి తీసుకొచ్చిన విషయం. అలా ఎన్నో రకరకాల విషయాలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలో ఇలా వెలుగులోకి వచ్చిన విషయాల్లో ఎంత వాస్తవం ఉన్నదో ఏమో మనకు తెలియదు. కానీ రీసెంట్గా మోహన్ బాబు గారి కుటుంబానికి సంబంధించిన విషయాల్లో, మంచు ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యంలో మోహన్ బాబు గారి వీరునామా ఎవరి పేరు మీద రాశాడో తెలుసా అంటూ వచ్చిన ఈ విషయం కూడా ఓ హాట్ టాపిక్గా మారింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.